వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 రిజల్ట్స్ని ఫైనల్గా అనౌన్స్ చేసింది. ఎస్విఆర్ అకాడమీలో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ లిస్ట్ని మనం ఆల్రెడీ ఎప్పటికీ వచ్చిన డీటెయిల్స్ని అప్పుడు అందుబాటులో ఉంచుతున్నాము. అండ్ టెలిగ్రామ్లో, వాట్సాప్లో యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తున్నాము. అయితే రిజల్ట్స్ ఎవరికి వచ్చింది అనే దానికన్నా కూడా బాగా కష్టపడి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. అది అంతటా ఉంటారు. వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇన్స్టిట్యూట్ యొక్క బాధ్యత ఏంటంటే అండి, బాధలో ఉన్న వాళ్ళని రికగ్నైజ్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళు ఎలాగూ హ్యాపీ, వాళ్ళందరి రిజల్ట్స్ మీకు వెబ్సైట్లో పొందుపరచబడ్డాయి అండ్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం పోస్ట్ చేసాం. ఇక్కడ చైతన్యం ఇవ్వవలసినటువంటి బాధ్యత గురువు మీద ఎప్పుడు ఉంటుందంటే, వన్స్ తన గోల్ని అచీవ్ కాని వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మా కర్తవ్యం అది. వన్స్ అచీవ్ అయిన తర్వాత వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు, వాళ్ళు పరిస్థితులు వేరేగా ఉంటాయి, వాళ్ళని ఫాలో అవ్వటం మంచిది. వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఫర్దర్గా వాళ్ళవి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ గెట్ ఆన్ అవ్వలేని వాళ్ళకి కానీ వాటిని మేము వినియోగించుకుంటాం వీళ్ళకి తగ్గట్టుగా. అయితే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఏం అందుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఈ ఎగ్జామ్ రాసి మిస్ అయిన వాళ్ళు, అంటే ప్రిలిమినరీలోను మెయిన్స్లోను అన్ని స్టేజెస్లో వాళ్ళు మిస్ అయ్యి కొంచెం అసహన పరిస్థితికి వచ్చిన వాళ్ళు. రెండోది, కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. వీళ్ళకి ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదో తెలుస్తుంది. ఈ ఇద్దరి గ్రూప్స్కి కూడా వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది తెలుస్తుంది. వీటిని కనుక రెక్టిఫై చేసుకోగలిగితే ఫ్యూచర్లో వచ్చేటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్లో క్వాలిఫై కావటానికి అండ్ క్వాలిఫై మీకంటూ ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళ సరసన చేరటానికి ఒక మంచి అవకాశాన్ని మీరు పెంపొందించుకుంటారు. అంటే మీరు ఎలాంటి నెగిటివ్స్ చేయకూడదు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను తెలియజేస్తాను. ఇది ఎవరైతే బాగా పట్టుదలతో ఉండి గ్రూప్ 2ని వచ్చేసారి సాధించాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఒక కంక్లూజన్ వస్తుంది. ఒక కన్స్ట్రక్టివ్ వేలోనే ఉంటుంది ఈ వీడియో. ఏది పడితే అది చెత్త చెప్పడానికి కాదు ఈ వీడియో ఒక కన్స్ట్రక్టివ్ వేలో ప్రాక్టికల్ ఇన్ నేచర్గా ఉంటుంది. మీరు గ్రూప్ 2 సాధించడానికి ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో నేను వివరిస్తాను. అయితే ఆల్రెడీ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఓడిపోయాం అనుకుంటున్నారు. మీరు ఓడిపోలేదు. ఈసారి ఫలితం అనేది రాలేదు అంతే. చాలా అంటే ఈ ఫలితాన్ని బట్టి మీ నాలెడ్జ్ని ఎవరూ డిసైడ్ చేయలేరండి. ఆల్రెడీ ప్రిలిమినరీలో క్వాలిఫై అవ్వనప్పటికీ కూడా ఈ ఫలితాన్ని బట్టి మీరు మీ నాలెడ్జ్ని డిసైడ్ చేయలేరు. ఒక బుక్ రాసినైనా అదే బుక్ రాసి వేరే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేడు. సో నేను 2014 యూపీఎస్సిలో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఇంటర్వ్యూ సెలెక్ట్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ రాసిన ప్రిలిమినరీనే నేను క్వాలిఫై కాలేదు. అంటే అక్కడ అదే వ్యక్తి కదా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయింది. మరి మెయిన్స్ ఎందుకు ఇంటర్వ్యూ ఎందుకు ప్రిలిమినరీ ఎందుకు క్వాలిఫై అవ్వలేకపోయాడు వెంటనే? టైం మేనేజ్మెంట్ కుదరక అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటన్నిటిని ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేము. అందుకనే మీరు ఓడిపోలేదు, మీ ప్రయత్నాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఏం నేర్చుకోవాలి దీని నుంచి? మీకు ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ ఈ ప్రిపరేషన్ని మీకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు దీని ప్రిపరేషన్లో ముందుకెళ్ళండి. ఇది వద్దు అని అనుకుంటే వేరే ఫీల్డ్కి వెళ్ళిపోండి. ఈ ఫీల్డ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఫీల్డ్లో ఉంటే మాత్రం మీరు ఒడిదొడుకుల్ని, కష్టాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ కష్టాలు వచ్చినప్పుడు లొంగిపోకుండా లాస్ట్ వరకు మీ ప్రయత్నాన్ని కొనసాగించడంలోనే విజయం ఉందని తెలుసుకోవాలి. అది మొదటిది. రెండోది, ఆల్రెడీ నేను మాట్లాడాను, రిజల్ట్ ఏదైనా కానీ మీ నాలెడ్జ్ని ధృవీకరించదు. ఓడిపోయినంత మాత్రాన మీరు వెనకబడలేదు అని గుర్తుపెట్టుకోండి. వచ్చిన వాళ్ళందరూ కూడా హైలీ నాలెడ్జ్ అని కాదు, ఓడిపోయిన వాళ్ళు అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు అని కాదు. వాళ్ళకి సమయం దొరికింది, వాళ్ళ ప్రిపరేషన్కి సరైనటువంటి అవకాశం లభించింది, మీకు అవకాశం లభించలేదు. ఆల్రెడీ దీన్ని బట్టి మరి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం నేర్చుకోవాలి? మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి ప్రయత్నం మీరు చేయాలి. మీ ప్రయత్నం 99% ఉంటే నేచర్ ఒక పర్సంటేజ్ కూడా కలిసి వచ్చినప్పుడు మీరు క్వాలిఫికేషన్ ఎలా అవుతారు అనే దాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఇది థర్డ్ పాయింట్ ఏంటంటే, దీని నుంచి మీరేం నేర్చుకోవాలి? అది ఆల్రెడీ ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై కాని వాళ్ళు కానీ లేదా కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ దీని నుంచి ఏం నేర్చుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీని నుంచి మీరు ఏం నేర్చుకోవాలండి?
వన్స్ దీంట్లోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా మీ పద్ధతిని మార్చుకోకుండా, మీ పందాన్ని మార్చుకోకుండా యాంబిషియస్గా ముందుకెళ్ళాలి. ఇదే మీ ధ్యేయం అయితే మిగతా వేటిని కూడా మనసులోకి తెచ్చుకొని మనసుని కరప్ట్ చేసుకోకుండా వచ్చేటువంటి ప్రయత్నం చాలా గట్టిగా ఇవ్వదలుచుకోగలాలి. జరిగినటువంటి దాన్ని మర్చిపోండి, జరగబోయేదాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. అప్పుడే జరగబోయేది మన నియంత్రణలోకి వస్తుంది. ప్రస్తుతం మనకున్నటువంటి సమయాన్ని వినియోగించడం అనేది చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని కాలయాపన కాకుండా, వస్తే నేను సిలబస్ కంప్లీట్ చేశానా లేదా, వచ్చే టయానికి నేను పరిపూర్ణంగా ఉన్నానా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మీరు దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. నెక్స్ట్, మీరు ఎప్పుడూ కూడా జరిగిందేదో జరిగింది, అది పాత వాళ్ళు కానీ, ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, న్యూ స్టూడెంట్స్ కానీ, కొత్త వాళ్ళు కానీ, మీ స్ట్రాటజీ ఫ్రెష్గా వేసుకోండి. ఫ్రెష్ మైండ్తో దిగండి. ఇప్పటి నుంచి వచ్చే గ్రూప్ 2కి ఫ్రెష్ మైండ్తో ఉన్నవన్నిటిని వదిలేయండి. మీరు ఏర్పరచుకున్న బాండింగ్స్ని కూడా వదిలేయండి. మీ మైండ్ ఫ్రీగా ఉండాలి. మీకు ఒకటే ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయం ఏంటి? వచ్చే గ్రూప్ 2 ఎగ్జామ్లో నేను క్వాలిఫై కావాలి అనేటువంటి ఇన్పుట్నే మీరు బాగా మనసులో ఉంచుకోవాలి. అండ్ మీ వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ వీక్ ఏరియాస్ స్ట్రాంగ్గా నిలబడతాయి. దానివల్ల మీరు విజయం సాధించలేకపోవచ్చు. ఆ వీక్ ఏరియాస్ని ముందుగా సాల్వ్ చేసుకొని, ఆ వీక్ ఏరియాస్ నుంచి బయటపడి మీ మైండ్ని ఫ్రీ అప్ చేసుకొని అప్పుడు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అది మీకు సజావైనటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది. దాంతోపాటు స్మార్ట్ రివిజన్ అనేది చాలామంది చేయరండి. అది చాలా పెద్ద పొరపాటు. ఒక్కసారి సిలబస్ని చదివి వదిలేస్తారు. ఆ చదివే సిలబస్ని కూడా ఎలా చదువుతారంటే బట్టినట్టుగా చదువుతారు. స్మార్ట్ వేలో ప్రిపరేషన్ ఉండదు. హార్డ్ వేలో ప్రిపరేషన్ చేస్తున్నారండి మీరు. ఈ హార్డ్ వేలో ప్రిపరేషన్ చేయటం అనేది సరైనది కాదు. స్మార్ట్ వే ఇంపార్టెంట్. ఏంటండి మీరు స్మార్ట్ వే అంటున్నారు? స్మార్ట్ వే అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కరెంట్ అఫైర్స్ని అందరూ ఏం చేస్తారండి? వదిలేస్తారు చదవకుండా. లాస్ట్లో చూద్దాంలే, ఒక 6 months 8 months కరెంట్ అఫైర్స్ లాస్ట్లో చదువుదామని అనుకుంటారు. అది రాంగ్ స్ట్రాటజీ అండి. ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో వెళ్ళే మీకు కరెంట్ అఫైర్స్ని ఎలా ఇస్తారండి? రీసెంట్గా వచ్చేటువంటి, కరెంట్ అంటేనే రీసెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్, ఆ వచ్చే ప్రాబ్లమ్స్ని మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు సబ్జెక్ట్ వైజ్ అనేది ఇస్తారు. అవునా? ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వచ్చిందనుకో రీసెంట్గా, ఇప్పుడు మనకి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని వస్తుంది. నిన్న మొన్న ఇండియా యూరప్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదిరింది. అందరూ బట్టి పట్టడం కాదు, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏంటి, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని దీన్ని ఎందుకు అన్నారు? డిఫెన్స్ స్పేస్ ఏమైనా దొరికిందా 2 కంట్రీస్కి? దీనివల్ల ఇండియా ఏమి లబ్ధి పొందుతుంది? ఇండియా ఎలాంటి ఇంపోర్ట్ టరీఫ్స్ని యూరప్ మీద విధించడానికి వెనక్కి వచ్చేసింది? ఇండియా ప్రొడక్ట్స్ అదర్ కంట్రీస్లో ఏమి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది? వాళ్ళ టెక్నాలజీని మనం ఏమైనా అందిపుచ్చుకోవచ్చా? ఈ ట్రేడ్ డీల్ వల్ల మన అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని ముందుకు తీసుకెళ్ళొచ్చా? పవర్టీని తగ్గించవచ్చా? గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి క్యాపిటల్ గూడ్కి టెక్నాలజీ కావాలి, దాన్ని మనం అందిపుంచుకోవచ్చా? ఇలాంటి లాజికల్ పాయింట్స్ ఇంపార్టెంట్. ఇండియా ట్రేడ్ జరిగింది, దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్ అన్నారు, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదిరింది, ఇవి కాదు. ఇంటర్నల్ డెప్త్ అనేది ఇంపార్టెంట్. దాన్ని అందిపుచ్చుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. సో రీసెంట్గా వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ని స్టాండర్డ్ సిలబస్తో కలిపి చదువుకుంటూ ఈ రెండింటిని కనుక మీరు రివిజన్ చేసుకోగలిగితే సిలబస్ కంప్లీట్ చేసి, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను ఈ స్ట్రాటజీని చాలా డెప్త్గా ఎస్వీఆర్ అకాడమీలో చెప్తూ ఉంటాను, మీరు ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి అనేది. సో ఇక్కడ మీకు ఒక్కసారి కనుక మీరు సిలబస్ని కనుక చదివితే 1:3 రూల్ని అప్లై చేయాలండి. ఒక్కసారి చదివితే 3 సార్లు రివిజన్ చేస్తేనే మీరు అనుకున్నటువంటి సిలబస్ని కంప్లీట్ చేసినట్టు. ఒకసారి సిలబస్ చేస్తే మీరు కంప్లీట్ చేసినట్టు కాదండి. 3 సార్లు అట్లీస్ట్ కనీసం 2 సార్లు రివిజన్ చేస్తేనే మీకు అవి గుర్తుంటాయి. ఎందుకండి? మేజర్ ప్రాబ్లమ్స్ ఇవే అండి. ఒకసారి సిలబస్ చదివి ఎగ్జామ్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చూసినట్టే ఉందే కానీ గుర్తు రావట్లేదే, చూసినట్టే ఉందే గుర్తు రావట్లేదే, 1-2 ఆప్షన్స్ ఏంటి ఒకేలాగా ఉన్నాయి. కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉందంటే మీరు రివిజన్ చేయలేదని అర్థం. అసంపూర్తిగా మీ ప్రిపరేషన్ ఉన్నట్టు అర్థం. దాని నుంచి బయటపడాలంటే మీకున్న సమయాన్ని ఎంతైతే చదువుతారో దాన్ని రివిజన్ చేయటం అంత ముఖ్యం, కొత్త ఏరియాస్ కన్నా కూడా. అది చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ప్రిపరేషన్ లోపాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి విద్యార్థుల దగ్గర. నేను ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ నేను చాలా గమనించాను. వాటిల్లో ముఖ్యమైనది కన్సిస్టెన్సీ లేకపోవటం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కన్సిస్టెన్సీ లేకపోవటం. ఎందుకు కన్సిస్టెన్సీ లేదు అంటే,
అనేక రకాలైనటువంటి సామాజిక ఆర్థిక ప్రాబ్లమ్స్ తనకున్నప్పుడు తను ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఒకరోజు చదువుతాడు, పాపం టైం టేబుల్ అన్నీ వేసుకుంటాడు నీట్గా, ఈరోజు చదవాలనుకుంటాడు. తనకేదో రెండో రోజు ప్రాబ్లం వస్తుంది. చదవకూడదని కాదు, తనకేదో ప్రాబ్లం న్యాచురల్గానే వస్తుంది. దాన్ని మళ్ళీ 10 రోజుల వరకు చదవలేని పరిస్థితి. మళ్ళీ ఫస్ట్ రోజు వేసుకున్న టైం టేబుల్ ఇవన్నీ మళ్ళీ నీట్గా వేసుకుంటాడు. మళ్ళీ ఒక 2 రోజులు అయిన తర్వాత ఏదో వేరే ఒక ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఆపుతాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ ఫస్ట్ కా నుంచి స్టార్ట్ చేస్తాడు. మీరు సబ్జెక్ట్ చదివినా కూడా ఇలానే ఉంటున్నాడు. ఓ 10 రోజులు ఒక సబ్జెక్ట్ చదువుతారు, 10 రోజులు గ్యాప్ అవుతుంది, మళ్ళీ 10 రోజులు ఏం చదివారో గుర్తుండదు, మళ్ళీ మొదటి కా నుంచి స్టార్ట్ చేస్తారు. ఎన్నిసార్లు మీరు మొదటిసారి స్టార్ట్ చేశారో నా వినే వాళ్ళకి 100% తెలుసు మీరు ఈ లోపమని. అందుకని మీరు ఒక సమయాన్ని ఒక 4 గంటల రోజు చదవాలని అనుకుంటే, ఇది కంప్లీట్ చేయాలి అని అనుకుంటే, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకరోజు మిస్ అయినా రెండో రోజు అయినా కానీ దాన్ని కంటిన్యూ చేయండి. కన్సిస్టెన్సీ అనేది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీగా మీ ప్రిపరేషన్ కొనసాగాలి. వన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినా నిస్సహాయకు గురి కాకుండా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే ఇబ్బందులు లేకుండా, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనే ఇబ్బంది లేకుండా చివరి వరకు మీ ప్రయత్నం కొనసాగించాల్సిందే. దట్ ఈస్ ది కన్సిస్టెన్సీ. అట్లా కాకుండా ఈ జాబ్ ఏం వస్తుందిలే, అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయిలే, ప్రిలిమ్స్లో ఆగుతుందిలే, మెయిన్స్లో ఆగుతుందిలే, ఇలా మైండ్ సెట్ కనుక మీరుంటే అసలు ఈ రూట్కే రావద్దు, వెళ్ళిపోండి. ఇలాంటి మైండ్ సెట్ లేకుండా పాజిటివ్తో రావాలి అని అనుకుంటేనే దీంట్లోకి రండి. కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం నేను మీ అందరిలో చూస్తున్నది. దీన్ని మీరు సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్, చదివింది ప్రశ్నగా రావాలి అని అనుకోవటం. నేను చదివా, ఇంతవరకే సరిపోతుందేమో, ఇది ప్రశ్నగా రావాలని అనుకుంటుంది కానీ దీన్ని ఎక్స్పాండ్ చేయనీదు, దీన్ని డీప్గా అనాలిసిస్ చేయనీదు. ఆ మనస్తత్వాన్ని మీరు మార్చుకోవాలి. మీరు చదివింది ఎప్పుడూ ప్రశ్నగా రాదు. మీరు టెస్ట్ సిరీస్ రాసి అనేక రకాలైన మభ్యలకు గురి చేసినా కానీ ఎవరు అది మీకు ఎగ్జామ్లో రాదు. ఏంటండి? కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకుంటేనే, మీకు డీప్ అనాలిసిస్ ఉంటేనే మీరు సక్సెస్ సాధించగలుగుతారు. కాన్సెప్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ నేర్చుకుంటే పిల్లర్స్ ఉన్నాయండి. పిల్లర్స్ ఉంటే మీకు కావలసిన మోడల్లో ఇల్లు కట్టుకోవచ్చు. పిల్లర్స్ లేకుండా ఇల్లు ఎలా కడతారండి? ఇల్లు చూసిందే చూసినట్టు కావాలంటే కుదరదండి. పిల్లర్స్ ఇంపార్టెంట్, అది నేర్చుకోండి. ఇల్లు మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి. సో సబ్జెక్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ప్రశ్నలు ఎలా ఇచ్చినా మనం రాయొచ్చు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే. సో తర్వాత ఎక్కువ చదవటం మంచిది అనుకుంటారు అందరూ. ఎక్కువ చదవటం బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మంచిది అనుకొని ఎక్కువ చదివేస్తూ ఉంటారు, మొత్తం చదువుతారు. కానీ చివరికి వచ్చాక స్మార్ట్ వర్క్ లేక ఏమీ గుర్తుండదు. మీకు ఏది కావాలో ఏది కాకూడదో తీసుకునేటువంటి విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఏది కావాలో తీసుకోవాలి, మనకి సిలబస్లో ఏది వద్దో వదిలేయాలి. అది మీ గినక చేసుకోలేకపోతే ఒకరి సపోర్ట్ తీసుకోవాలి, మంచి పాత్ని క్రియేట్ చేసుకోవాలి, గైడెన్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో అందుకనే ఎక్కువ చదవటం మంచిది కాదు అనటం మంచిది ఎక్కువ చదవాలి కాదంటలేదు, కానీ స్మార్ట్ వేనే దానికి యాడ్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్, బ్యాక్వర్డ్ లింకేజ్ లాంటివి, మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీస్ లాంటివి. సో మనం ఒక ఇన్నోవేటివ్గా తీసుకొచ్చేటువంటి పరిస్థితులను ఉన్నాయి, వాటిని మనం అలవాటు చేసుకోవాలి. అండ్ ఇంకా మీరు ఏంటంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ మనం చూస్తూ ఉంటాం, బుక్స్ మార్చేస్తారు. ఒక బుక్ ఒక 6 నెలలు చదువుతుడు, దాన్ని తీసి పక్కన పడేసి ఇంకొక 2 నెలలు ఇంకొక కొత్త బుక్ చదువుతాడు, మన పక్కన వాడు చదువుతున్నాడని. మన పక్కన వాడు చెప్పిండని ఈ క్లాసులు చూడటం ఆపేసి వేరే క్లాసులు చూస్తాడు. మన పక్కన వాడు చెప్పాడని ఇది మనకి ఇబ్బంది కలుగుతుందని ఇంకో దానికి మాత్రం ఎన్నని షిఫ్ట్ అవుతావు నువ్వు? ఎన్ని క్లాసులు మారుస్తావు? ఎన్ని బుక్స్ మారుస్తావు? అందుకనే మీరు ఎంచుకునేటప్పుడే పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేసి ఒక యూనిట్ని ఎంచుకోండి. అది అంటే ఒక యూనిట్ అంటే దాని అర్థం ఒక వీడియో క్లాసెస్ చెప్పేవాళ్ళు కానీ లేదా స్టడీ మెటీరియల్ ఇచ్చేవాళ్ళు కానీ ఎవరినైనా ఒకరిని పర్ఫెక్ట్గా ఎంచుకోండి. ఆ ఎంచుకున్న వాళ్ళనే మీరు చివరి ఆఖరి వరకు ప్రయత్నం కొనసాగించండి. గురువులను మార్చుకుంటూ పోయినంత మాత్రాన మీ మనసు అధోగతి పాలవుతూ ఉంటుంది. సెలెక్ట్ చేసుకునేటప్పుడే మీకు సూట్ అయిన వాళ్ళని ఒకరిని సెలెక్ట్ చేసుకోండి, ఆ పాత్రలోనే మీరు ముందుకు వెళ్ళండి. ఓకేనండి. సో మీకు ఎక్కడ సూట్ అయితే మంచి గురువు అనిపిస్తే అతన్ని సెలెక్ట్ చేసుకొని అతని యొక్క గైడెన్స్లో మీరు ముందుకెళ్ళండి. సో నేను ఎప్పుడు కూడా గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటానండి. ఎస్విఆర్ అకాడమీలో వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత 1-to-1 గైడెన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీ ఎగ్జామ్ చివరి వరకు కూడా ఓపిక్గా మీ ప్రశ్నలను విని లాస్ట్ వరకు కూడా మిమ్మల్ని ఆ గోల్ వైపు నడిపించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం అడ్మినిస్ట్రేషన్కి కాల్ చేస్తే
వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత నా నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. సో నేను మిమ్మల్ని త్రూఅవుట్ జర్నీ నేను చేస్తాను. ముందే ఎందుకంటే అండి, ముందే నాకు ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మందితో నేను మాట్లాడలేను. సో ఇది ఒక సంస్థ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ సంస్థకు ఉపయోగపడేలాగా ఉండాలి. కాబట్టి అందరితో ఒక లేయర్ని ఇక్కడ ఇస్తున్నాం అనమాట. మీరు ముందు కాల్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మీకు టిప్స్ ఇస్తారు. వన్స్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళకి గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ గైడెన్స్ ఇక్కడ. ఏది చదవాలో ఏది చదవకూడదో తెలియాలి, అవునండి. అండ్ మీ డిప్రెషన్ని ఎలా తగ్గించాలో నాకు తెలుసు, అలా వైపు కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. అండ్ రివిజన్ లేకపోతే మీరు జీరో. చాలామంది బాగా చదివను అనుకుంటారు కానీ రివిజన్ చేయకపోతే అది జీరో. రన్నింగ్ నోట్స్ రాసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైమే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మీ ప్రిపరేషన్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ రన్నింగ్ నోట్స్ రాసుకోవటం వల్ల మీకు ఆ రివిజన్కి ఎక్కువగా టైం దొరుకుతుంది, చాలా ఎక్కువగా గుర్తుంటుంది. గ్రూప్ 1 వాళ్ళు అయితే ఆటోమేటిక్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా కంప్లీట్ అవుతున్నట్టే. సో లిమిటెడ్ సోర్సెస్ని ఎంచుకోవాలి. చాలా తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ గ్యాదర్ చేసేలాగా ఉండాలి, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసేలాగా ఉండాలి. అందుకని ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్లో చాలా డీటెయిల్డ్గా తక్కువ వీడియోస్తో తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ని కవర్ చేస్తూ మల్టిపుల్ రివిజన్ చేసుకునేలాగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో వీటన్నిటిని కూడా ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్లో రిఫ్లెక్ట్ అయ్యేలాగా చూసుకుంటూ ఉంటాను. కరెంట్ అఫైర్స్ని చివరికి చదువుదామని వదిలేయటం, ఇందాక ఆల్రెడీ మాట్లాడాను నేను. అలా వదిలేస్తే మీ ప్రిపరేషనే అంధకారం అయిపోయినట్టు, శూన్యం అయిపోయినట్టు, దాన్ని మీరు గమనించాలి. అండ్ టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం ఎక్కువగా అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక సమయాన్ని ఒక టైం టేబుల్ వేసుకున్నాక దాంట్లో డిస్ట్రప్షన్స్ కనుక వస్తే ఆ వచ్చిన రోజున వదిలేయండి, నెక్స్ట్ నుంచి మళ్ళీ ఫాలో అవ్వండి. మీరు ఎట్లకన్నా ఒక 5 అవర్లు ప్రతిరోజు చదవాలని పెట్టుకోండి, మీకు కుదిరినప్పుడు ఆ 5 అవర్స్ని చదవండి. అట్లా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్కి మీరు ఎంత తక్కువలో చదివితే అంత ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఏది చదవాలో ఏది చదవకూడదో ఎలిమినేట్ చేసే ప్రక్రియ మీలో ఉండాలి. సపోజ్ న్యూస్లో ఏదో వస్తుందండి, దాన్ని ఏం చదవాలి ఏది చదవకూడదో తెలుసుకోగలగాలి, ఓకేనండి. సో అది ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి మాత్రమే తెలుస్తుంది. సో కొత్త వాళ్ళు గురువు గైడెన్స్ తీసుకోవాలి, టీచర్ గైడెన్స్ తీసుకోవాలి. సో తర్వాత గైడెన్స్ ఉన్నా కానీ ఫాలో గారు కొంతమంది. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఎడిక్ట్ అయిపోవటం, తర్వాత పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకొని ఎంతకీ కూడా నేను డీటీ అవ్వాలి, నేను సబ్ కలెక్టర్ అవ్వాలి, నేను ఆర్డీఓ అవ్వాలి, లేదా నేను ఏదో ఒక పోస్ట్లో స్థిరపడాలి అని అనుకుంటాడు. ఆలోచనలు ఉంటే దానికి తగ్గట్టు చదవడు. ఎంతకీ కూడా వాళ్ళు ఏంటంటే స్వర్గంలో విహరిస్తున్నట్టు మనసు ఉంటూ ఉంటుంది. నేను అది అవ్వాలి అని అనుకుంటాడు కానీ దానికి అవ్వాలంటే ముందు చదవాలి కదా. నువ్వు అయ్యే వీడియోలు చూస్తూ ఉంటాడు. అంటే ఇతను ఎలా సక్సెస్ అయ్యాడు అనే దాని నుంచి మనం నేర్చుకోవాలి, అంతేగాని అది నీకు సూట్ అవ్వదు పర్ఫెక్ట్గా. ఇప్పుడు అతను ప్రిపేర్ అయ్యే గ్రూప్ 2 క్వాలిఫై అయ్యాడండి, అది నీకు సూట్ అవ్వదు కరెక్ట్గా. అతను చెప్పే ఫౌండేషన్ని నేర్చుకోవాలి, అతని దగ్గర నిజంగా ఫౌండేషన్ ఉండి క్వాలిఫై అయితే, ఓకేనండి. సో అది ఇంపార్టెంట్. సో ఇక్కడ కంపారిజన్ చేసుకుంటారండి చాలామంది. పక్క వాళ్ళతో కంపారిజన్ మానేసి మీ ఓన్ స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. మీకంటూ మీ ప్రిపేర్ చేస్తూ ఉంటే మీ మనసుకే తెలుస్తుంది, ఇట్లా చదివితే నేను క్వాలిఫై అవుతాను, దాన్ని ఫాలో అవ్వండి. సో మనసుని ఆలోచించి మళ్ళీ వెంటనే దాన్ని బుద్ధిగా మార్చుకొని దాన్ని ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో రిజల్ట్ అండ్ నోటిఫికేషన్ యాంగ్జైటీ. రిజల్ట్ ఎప్పుడు వస్తుందో, నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కానీ ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ అలానే ఉంటారు. నోటిఫికేషన్ వస్తే నేను దాంట్లో ఉండాలి అనుకునేవాడు సిలబస్ కంప్లీట్ చేస్తాడు ముందు. నోటిఫికేషన్ ఎప్పుడు అనే ఆలోచన కన్నా కూడా సిలబస్ని ఎప్పుడు కంప్లీట్ చేయాలనే ఆలోచన ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రిపరేషన్ కన్నా మైండ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. ప్రిపరేషన్ జరిగేటప్పుడు మీ మైండ్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నారా లేదా అనేది చూసుకోవటం చాలా ముఖ్యం. సో ఇవన్నీ లేకపోవటం వల్లే మీ ప్రిపరేషన్ ఒడిదడుకుల్లో నడుస్తుంది. అలాంటి ప్రిపరేషన్ మీరు చేయలేరు కంటిన్యూగా. సో కన్సిస్టెన్సీ అనేది మీ కీ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యే వరకు ఇప్పటి నుంచి వదిలేయండి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు, ఇవన్నీ వదిలేసేయండి. జస్ట్ అది మనకి వస్తే నేను ఉన్నానా లేదా అని దాంట్లో కావాలి అంటే మీరు సిలబస్ని కంప్లీట్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. సో నాకు తోచినంతలో నేను చెప్పానండి, ఇదేదో హయ్యర్గా అని అనట్లేదు. నాకు తోచినంతలో, స్టూడెంట్స్ చెప్పినంతలో, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను వీటిని తెలియజేశాను. ఎవరైనా వాల్యుబుల్ కామెంట్స్ ఇవ్వాలి అనుకుంటే దీని మీద కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు. అండ్ నేను ఎస్విఆర్ అకాడమీలో మీకోసం చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాను.
సో అది ఎప్పటికీ కూడా ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి అని ఎవ్వరికీ చెప్పలేదు, చెప్పను కూడా. సో ఇది మీకు బాగా నచ్చితే ఎవరికైతే ఉపయోగపడే స్టూడెంట్ ఉంటుందో వాళ్ళకి తెలియజేయటం అనేది ఇంపార్టెంట్. సో అంతేకాని అంతకు మించి వేరే ఏం లేదు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.